అందరికీ నమస్తే. ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ ఉందంటే రీల్స్ చూడడం లేరు. రీల్సే ఫస్ట్. ఇంకా ఇట్టా అనేది బాగా తప్పుతుందేమో, పాడైపోను ఒకటి అయిపోగానే ఆటోమేటిక్గా అదే పైకి లేస్తే బాగుండు అనుకుంటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా పొడిచి ఏ నొప్పిలేస్తుంది అనుకుంటోళ్ళు బాధపడుతోళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కాదా చెప్పురి. అయితే రీల్స్ కోసం అంటే లేడీ గ్యాంగ్ తయారైందట. రీల్స్ కోసం లేడీ గ్యాంగ్ దారుణం. యువతని అపహరించాడు, కిడ్నాప్ చేశాడు. యువతిని కిడ్నాప్ చేసి ఆమె పైన దాడి చేసిరట. ఇంకా చూడు రీల్స్ పిచ్చి పాడైపోను. ఇక్కడ భోపాల్లో జరిగింది ఈ ముచ్చట. అయితే ఆమె పైన దాడి చేసేదాన్ని కూడా చిత్రీకరించడానికి మంచిగా వీడియోలు తీసి ఎట్టెట్ట కొడుతురు, ఏం కథ, కొడతప్పుడు తంతప్పుడు, జుట్టు పట్టుకొని గుంజుతప్పుడు, కాళ్ళతోడు దంతప్పుడు ఇవన్నీ రికార్డ్ చేసి అవిటిని సోషల్ మీడియాలో కూలుతురంట. సోషల్ మీడియాలో కూలితే చూస్తూ ఎక్కువ అవుతారు కదా, ఎక్కువ వ్యూస్ రావాలి, ఎక్కువ లైక్స్ కావాలి, ఎక్కువ షేర్స్ కావాలి, మేము బాగా పాపులర్ అయిపోవాలనే ఆలోచనతోటి గీ పని చేస్తురంట. అసలుకు ఇటువంటి వాళ్ళని ఓ 4-5 రోజులు ఆ కరెంట్ లేని రూములు వేయాలి. కరెంట్ లేని రూములు వేసి పచ్చి మంచులు కూడా ఇవ్వద్దు. ఒక 4-5 రోజులు ఉపాసం పెడితే అప్పుడు కానీ జీవితం అంటే ఏంది, బరువు బాధ్యత ఏంది అనేది తెలుస్తుంది. ఏముంది మంచిగా బిగ్గర తిండ్రి అనుమి నెరగకుండా బతికి గుగ్గిసోడి కథలు పడడం అయితే ఏ నెంబర్ పడతారు. గిట్ట అంటే కొందరు నచ్చదు. కానీ రీల్స్ పాడైపోరు. రీల్స్ ద్వారా ఎవరికి వస్తుంది, ఏం పోతుంది పాడే. వీళ్ళు జర్రంతా పాపులర్ కావాలని ఏకంగా గ్యాంగ్ తయారయ్యి అమ్మాయిలని కిడ్నాప్ చేసి కొట్టుకుంటా తన్నుకుంటా వీడియోలు తీసుకుంటా వైరల్ అవుదామని చూస్తున్నారంట. ఇట్లా ముందు ఇది భోపాలంట. సోషల్ మీడియాలో రీల్స్కు లైకులు కామెంట్ల కోసం యువత ఎంతకైనా తెగిస్తున్నారనే దానికి ఈ ఘటన ఉదాహరణ. ఓ లేడీ గ్యాంగ్ రీల్స్ మైకంలో యువతులను కిడ్నాప్ చేసి వారిని విచక్షణ రహితంగా కొడుతూ ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. మధ్యప్రదేశ్లోని బజల్పూర్లో ఈ దారుణం వెలుగులో చూసింది. ఓ యువతిని కిడ్నాప్ చేసిన గ్యాంగు ఆమెను జుట్టు పట్టుకొని కొడుతూ కాలుతో తన్నుతూ ఆ దృశ్యాలని నెట్లో వైరల్ అయినాయంట. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ లేడీ గ్యాంగ్ని ఈ నెల 17 తారీఖు నాడు ఇద్దరు మైనర్లే, 17 ఏళ్ళ 2 అమ్మాయిలు, ఒక యువతిని ముగ్గురు అరెస్ట్ చేసి లోపలేసిరంట. ఇంకో ఎట్టుండంటే ఈ కాలాన ఈ రీల్స్ చూస్తోళ్ళు ఆ రీల్స్ అయిపోగానే ఆటోమేటిక్గా అదే పైకి లేచిపోతే బాగుంటారా? ఆ రీల్స్ అయిపోయాక ఆటోమేటిక్గా అదే పైకి లేచిపోతే బాగుండు. ఊరికే ఇట్టా పొడిచి ఏలంత నొప్పిలేస్తుంది అనుకుంటోళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది గట్టున్నారు. గట్ట రీల్స్లల్లో వీడియోలు చేసి వైరల్ కావాలి, మేము పాపులర్ కావాలని దుర్బుద్ధితోటి అమ్మాయిలను కిడ్నాప్ చేసి వాళ్ళని కొట్టుకుంటా తన్నుకుంటా ఇష్టం వచ్చిన రకంగా విచక్షణ రహితంగా వాళ్ళని చిత్రహింసలు పెట్టుకుంటా అవిటిని వీడియోలు చేసి అవిటిని సోషల్ మీడియాలో పెట్టుకుంటారంట. వీళ్ళని ఏమనాలో చెప్పురిగా. ఏమన్నా బరువు బాధ్యత ఉండొస్తున్నా వీళ్ళకి అయ్యమ్మ బువ్వెట్ట పెడుతురో నాకైతే అర్థమవుతలేదు. కానీ 17 ఏళ్ళ అమ్మాయి అంట. 17 ఏళ్ళ అమ్మాయి అంటే ఆడంగా ఇంటరో అదో ఇదో చదువుకుంటా ఏదైనా చదువుకుంటూ ఉండాలి. కానీ ఈ రీల్స్ నాశనం అయిపోను. ఎవరికి బువ్వకొచ్చేడు ఉందా, కూరకొచ్చేడు ఉందా? ఒకవేళ చేసుకున్న బుద్ధి ఉంటే రీల్స్ చేసుకున్న బుద్ధి ఉంటే వాళ్ళ కాల్ చేసుకుంటామా, ఏదో బ్లేడ్ తీసుకొని ఇటేకల కోసుకుంటామా. ఇప్పుడు అంటే నేను ఈ కాలం కానీ వాళ్ళ కాల్ చేసుకొని ఏమన్నా పెట్టుకుంటే వైరల్ కావా? దానికి కిడ్నాప్ చేసి కిడ్నాప్ చేస్తే వాళ్ళ అయ్యమ్మ వాళ్ళెంత పరిశాన్ కావాలి. వీటిని కిడ్నాప్ చేసి మళ్ళీ వాళ్ళని కొట్టుకుంటా తన్నుకుంటా గిన్ని రకాల కథలు పడుకుంటా గిట్ట సోషల్ మీడియాలో పెట్టుకుంటారంట. అమ్మలారా, చదువుకునే బుద్ధి ఉంటేమో చదువుకోరి, లేదంటారా ఒక ఇంటికి ఇస్తే ఒక ఆడ పోయి కాపురం చేసే ఉపాయం చేయరు. అంతేగాని ఈ చదువుకోలేదు అయ్యా మరి కొన్నోని పేరు నిలబెట్టరు, నాకు కన్నోని పేరు నిలబెట్టరు. ఏమెక్కడ పుట్టినో భూమి మీద కొంతమంది, అందరి కాదు కానీ మరి ఏమెక్కడ కున్నో నాకైతే అర్థమవుతలేదు. కానీ మా అమ్మగారి గిసొంటోళ్లకు ఆయమన్న శిక్ష అయ్యి ఓ సార్లు 4-5 రోజులు ఒంటరిగా కరెంట్ లేని రూమ్లో చిన్న బుగ్గ కూడా లేకుండా వాళ్ళ రూమ్లో వేసి పచ్చి మంచినీళ్ళు వేయకుండా గిసోడి పని చేస్తారా అన్న దాకా శిక్ష వేస్తే మళ్ళీ తెల్లారి సపోర్ట్ చేయకుండా ఏదైనా పని అయినా చేసుకుంటారు, లేకపోతే చదువుకోవాలి, లేకపోతే ఒక ఇంటికి ఇస్తే కాపురం చేసుకొని హాయిగా ఆలన్న బతారు. కానీ ఉత్తగిసి పెడితే మాత్రం సమాజం మొత్తం నాశనం అయితే అట్టుందిలా.